అందరికీ నమస్కారం. లోక్సత్తా సుమారు ఒక సంవత్సరం క్రితమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఆ మేనిఫెస్టో కాపీలే నగరం అంతా విస్తృతంగా ప్రచారానికి వాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గత 6 నెలల్లో సంభవించినటువంటి కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఉదాహరణకి బోలక్పూర్ సంఘటన లాంటి సంఘటనలు మనకు ఆ తర్వాత జరిగినాయి. కాబట్టి అలాంటి సంఘటనలు కూడా కొన్నింటి దృష్టిలో పెట్టుకొని స్వల్పమైనటువంటి మార్పులతో మేనిఫెస్టో మరింత ఆకర్షణీయంగా అందరికి అందుబాటులోకి తెచ్చే విధంగా కొన్ని మంచి మంచి చిత్రాలతో వాటితో రూపొందించుకొని ఈరోజు రిలీజ్ చేసుకుంటున్నాం. ఆ మేనిఫెస్టో గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టోని రిలీజ్ చేయవలసిందిగా మా పార్టీ అధ్యక్షులు లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ గారిని కోరుకుంటున్నాం. మిత్రులారా, ముందుగా ఇక్కడ పార్టీ సీనియర్ నాయకుల్ని పరిచయం చేస్తాను. గౌతు ఝాన్సీ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాన్ని వారు చేపడుతున్నారు. శ్రీధర్ గారు పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు. బాలాజీ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి. సరే, శ్రీనివాస్ గారు మీకు తెలుసు, పార్టీ మేయర్ అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి. విజేందర్ రెడ్డి గారు పార్టీ కార్యదర్శి, అధికార ప్రతినిధులు ఒకరు. బాబ్జీ గారు విజయనగరం జిల్లా అధ్యక్షులు, వర్కింగ్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి. లోక్సత్తాతోనే స్థానిక ఎన్నికలకు అసలు ఒక మేనిఫెస్టో అనే సాంప్రదాయం ప్రారంభమైంది. ఇప్పటిదాకా మన రాష్ట్ర చరిత్రలో స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన మేనిఫెస్టో ఏనాడు ఎవరూ ప్రకటించలా. ఎప్పుడైతే ఏడాది క్రితమే లోక్సత్తా ఒక బలమైన మేనిఫెస్టో ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసిందో, ఇతర పార్టీలు కూడా కొంత ప్రయత్నం చేసినాం మేనిఫెస్టోతో. కానీ విచిత్రం ఏమిటంటే, కొన్ని పార్టీలకి జాతీయ స్థాయిలో ఏం జరుగుతాయి, రాష్ట్రంలో ఏం జరుగుతాయి, నగరంలో ఏం జరుగుతాయి తేడా కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వారు ధరలను తగ్గిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకి ధరలకి సంబంధం ఏమిటో దేవుడికి ఎరుక. అంటే ప్రజలకు ఏమీ తెలియదు, వెర్రివాళ్ళు ఏం చెప్పినా జరిగిపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు గ్లోబల్ సిటీ చేస్తామంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ? గ్లోబల్ సిటీ అనగానేమి నాకు అర్థం కాలేదు. నా మటుకు నేను చాలా అజ్ఞానిని. గ్లోబల్ సిటీ ఏంటంటే నాకేం తెలియడం లేదు. అలాగే టీడీపీ వారు పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. పే రివిజన్ కమిషన్ రాష్ట్రంలో ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది. జీహెచ్ఎంసీకి పే రివిజన్ కమిషన్కి సంబంధం ఏమిటి? మళ్ళీ దేవుడికే తెలియాలి.
లోన్ పేమెంట్ హాలిడే అన్నారు. జీహెచ్ఎంసీకి లోన్ పేమెంట్ హాలిడే మళ్ళీ సంబంధం ఏంటి? దేవుడు తెలియాలి. అంటే ప్రజలు వెర్రి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో ఒకటి చెప్పేయచ్చు, ఒక గిమ్మిక్ లాగా తాత్కాలికంగా ఒక ఆకర్షణ, ఒక తాయిలం చూపెడితే అయిపోతుంది అని తప్ప లోతైన ఆలోచన కానీ అవగాహన కానీ కనిపించట్లేదు. లోక్సత్తా తొలి నుంచి కూడా చాలా స్పష్టమైన ఎజెండాతో హైదరాబాద్ నగర ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు ప్రధానమంత్రి ఎంపీ అయినా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయినా కూడా జనం చేతుల్లో అధికారాన్ని ప్రత్యక్షంగా పెట్టకుండా, వనరుల్ని ఇవ్వకుండా, బాధ్యతని భుజం మీద మోపకుండా ప్రజలకి మనం న్యాయం చేయలేము, నగర అవసరాలను తీర్చలేము. అందుకే లోక్సత్తా స్పష్టంగా చెప్తున్నది, ఓటు మాకు, అధికారం మీకు. ఆ సంకల్పంతో ఇది ఈవేళ తొలిగా వస్తున్నటువంటి నినాదం కాదు. 2003లో 1,08,00,000 మంది ఈ రాష్ట్రంలో సంతకాలు పెట్టారు, అధికారాలు జనం దగ్గరికి తీసుకుపోవాలని చెప్పాను. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తామని కేబినెట్ మీటింగ్ పెట్టి అన్ని చేసేస్తున్నామని ప్రకటించారు, ఏమీ చేయలేదు అలవాటు ప్రకారం. ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం దీని మీద అని చెప్పి నాకు స్వయంగా చెప్పారు టీవీ కెమెరాలు ఎదురుగా. ఆయన ఎప్పుడు కూడా జీవితకాలంలో ఆయన అనే మాట ఏమిటి, ఇప్పుడు మడమ తిప్పలేదు, మాట తప్పలేదు. కానీ ఆయన మాట తప్పిన వాటిలో ఖచ్చితంగా ఇది ఒకటి. అంటే ఈ వ్యాపార పార్టీలకి జనం చేతుల్లో అధికారం పెట్టడం అంటే హడం. వాళ్ళు చచ్చినా ఆ పని చేయరు, చేయలేరు. ప్రజల చేతుల్లో అధికారం పెట్టి ప్రజలనే ప్రభువుల్ని చేయడం లక్ష్యంగా పెట్టుకున్న లోక్సత్తా పార్టీకి మాత్రమే ఆ సంకల్పము, ఆ సామర్థ్యం ఉన్నాయి. ఏమిటి వార్డు ప్రభుత్వాలు ఎలా సాధ్యమవుతుంది? కొందరికి శంకర ఉండొచ్చు. ఎందుకంటే దేశంలో తొలిసారిగా ఇంత సవివరంగా, ఇంత విప్లవాత్మకంగా మేము ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి ప్రజలకు చెప్పే బాధ్యత మా మీద ఉన్నది. రాజ్యాంగంలో 243 అధికరణంలో నగరాల్లో వార్డు కమిటీలు ఉండాలి, వాటికి అధికారాలు, బాధ్యతలు, వనరులు ఇవ్వాలని చెప్పని స్పష్టంగా నిర్దేశించారు. కానీ అలవాటు ప్రకారం పూర్తిగా దాన్ని మన ప్రభుత్వాలు విస్మరించినాయి. నేను జాతీయ సలహా మండలిలో ఉండగా అర్బన్ రెన్యూవల్ మిషన్ ఏర్పాటుకు కీలకమైన కారకుల్లోనే ఒకడిని. దానికోసం గట్టిగా పోరాడి వేలాది కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి ఈ పట్టణాలను బాగు చేయడం కోసం వెళ్లాలని పోరాడి సాధించిన వాళ్ళనే ఒకడిని. దానిలో ఒక షరతుని నా ప్రోద్బలం మీద ఆనాడు కేంద్ర ప్రభుత్వం విధించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు కావాలి అని చెప్పంటే నగరాల్లో వార్డు స్థాయిలో ప్రజల్ని ప్రభువుల్ని చేయాలి, వారి చేతికి అధికారాన్ని ఇవ్వాలి. ఆ షరతుకు తలొగ్గితేనే, అలాంటి చట్టం తీసుకొస్తేనే కేంద్రం నుంచి నిధులు అందుతాయని చెప్పని షరతుగా పెట్టించాం. దాని కారణంగా 2008లో నిరుడు మన రాష్ట్రంలో కూడా ఒక చట్టం చేశారు. ఆ షరతు ఉంది కాబట్టి మొక్కుబడిగా చట్టం చేశారు. దాన్ని బలోపేతం చేసి అమలు చేయించే బాధ్యత లోక్సత్తాది. ఎందుకంటే తొలి నుంచి దానికోసం పోరాడిన వాళ్ళం. మేము చాలా స్పష్టమైన ప్రతిపాదన చేస్తున్నాం. మమ్మల్ని చూసి మరో పార్టీ వారు మీ పన్నుల డబ్బులంతా మీకే ఖర్చు పెడతామని చెప్పన్నారు. ఆ దారిన నడవడం మంచిదే, మమ్మల్ని అనుసరించడం. కానీ పాపం లోతైన అవగాహన లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో పన్నుల డబ్బులని జూబ్లీ హిల్స్కే పోతే రహమత్తుగా నోరు పట్టించుకుంటారు. కేపీహెచ్పీ కాలనీ పన్నుల డబ్బులని కేపీహెచ్పీకే పోతే పక్కన ఉన్న కోకటిపల్లి నోరు పట్టించుకుంటారు. అంచేత పన్నుల డబ్బు ఏ వార్డుకు ఆ వార్డు పూర్తిగా వెళ్ళిపోతే డబ్బున్న వార్డుల్లో పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, నిజంగా వనరుల అవసరం ఉండి బీద ప్రాంతాల పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి లోక్సత్తా స్పష్టమైన ప్రతిపాదన చేస్తుంది ఏమిటంటే జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టే నిధుల్లో 20% 100 రూపాయలు మొత్తం ఖర్చు పెడితే అన్ని రకాలుగాను 3,800 కోట్ల రూపాయలు వాళ్ళ బడ్జెట్ ఉన్నది. దానిలో 20% జీహెచ్ఎంసీ నుంచి వస్తుందా, రాష్ట్రపతి నుంచి వస్తుందా, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. తలసరి 1,000 రూపాయలు అక్కడి జనాభాని బట్టి, మళ్ళీ వార్డులన్నీ ఒకే రకమైన సైజు లేవు. మోతీనగర్ వార్డు అయితే 1,40,000 జనాభా ఉంది.